మహనీయుల జయంతి కార్యక్రమం ఎస్సీ ఎస్టీ సెల్ మరియు బీసీ సెల్ ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ గారు, పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు గారు మరియు మిగతా కీనోట్ స్పీకర్స్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసినారు. ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుండి కేవలం సిలబస్ కాకుండా అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి టెక్నికల్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకుని విద్యార్థులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా కష్టపడి చదివి మంచి స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. మల్లెపల్లి లక్ష్మయ్య గారు మాట్లాడుతూ, లిటరసీ, నాలెడ్జ్, స్కిల్స్, మోరల్స్, వాల్యూస్ చాలా అవసరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చరిత్ర విభాగ అధిపతి డాక్టర్ శ్రీనివాసరావు గారు మహనీయులను ఉద్దేశించి మాట్లాడారు. పసునూరి రవీందర్ గారు మాట్లాడుతూ, ఏప్రిల్ 5, 11, 14 మహనీయుల మాసమన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి రమేష్ బాబు గారు, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కె ప్రవీణ గారు, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ నాగం కుమారస్వామి గారు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ చంద్రకిరణ్ గారు, యూనివర్సిటీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి మధుసూదన్ రెడ్డి గారు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రవికాంత్ గారు, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె మాళవి గారు, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ కరుణాకర్ రెడ్డి గారు, గద్వాల్ పీజీ సెంటర్ ప్రిన్సిపల్ చవ్వా వెంకట్రెడ్డి, డాక్టర్ ఎండి నూర్జహాన్ గారు, డాక్టర్ కె రాజ్కుమార్ గారు, డాక్టర్ అంకం భాస్కర్ గారు, న్యాయ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి భూమయ్య గారు, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ అర్జున్ కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రవికుమార్, యూనివర్సిటీ పీఆర్ఓ డాక్టర్ ఎం గాలెన్న, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ ఎం జ్ఞానేశ్వర్, డాక్టర్ బి రవీందర్ గౌడ్, నాన్ టీచింగ్ ప్రెసిడెంట్ రామ్మోహన్ జీ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే electrician second prize goes to Miss Monica MBA. Quiz competition third prize goes to Raghavi. Second prize, first prize goes to MA Political Science Kshatriya. Okay. B Pharmacy second year. Now I reach a round of applause. Now it statistics ఉన్నాయి. ఆ పిల్లలకి రోజువారీ ఫార్మల్ ఎడ్యుకేషన్ తో పాటు మీకు చాలా తక్కువ తెలిసి ఉంటుంది. ఆ ఇండ్ల కిరాయి తాకిడి ఎంప్లాయీస్ కి బాగా తెలుస్తుంది. ఎందుకంటే మా సార్లు మా మేడంలంతా ఇల్లు కోసం పోయినప్పుడు అలా జాబ్ వచ్చింది కదా మహబూబ్ నగర్ లో, సో కాబట్టి ఎక్కడన్నా ఇల్లు చూసుకున్నామంటే వాళ్ళు మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా అని అడుగుతారు. అడిగితే దాని అర్థం ఏంది, వెజ్ తినటోళ్ళంతా అప్పర్ కాస్ట్ వాళ్ళని లేదా బ్రాహ్మణులని వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తామని, నాన్ వెజ్ తినటోళ్ళంతా నీసు తినేటోళ్ళంతా నీసులే అని వాళ్ళు మనకి ఇల్లు ఇయ్యరు. 2026 సంవత్సరం మాట మాట్లాడుతున్నాను నేను. మరి 3000 ఏళ్ల క్రితం ఎట్లా ఉండి ఉంటుంది మన క్యాస్టిజం ఇండియాలో అని అంటే, 3000 ఏళ్ల క్రితం మన మూతికి ముందగట్టిళ్ళు, మన ముమ్మితే నేల మైలబడిపోద్దని, మన నడుముకు తాటాకు కట్టిళ్ళు, మన పాదముద్రలు పడితే వాళ్ళు మైలబడిపోతారని. కాబట్టి మనల్ని వెలివాడలలో ఉంచారు. వెలివాడలలో ఉంచినటువంటి ఈ జనాలకి ఈ కుల వ్యవస్థలో కనీస హక్కులు లేనటువంటి పరిస్థితి. చదువుకోవడానికి వీల్లేదు, రాజ్యం చేయడానికి వీల్లేదు, జీవించడానికి ఆస్తులు కూడా పెట్టుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులలో ఆనాడు కుల వ్యవస్థ ఉన్నది. నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. చాలా మంది ఏమంటారంటే ఈ రోజులలో కులం ఎక్కడదయ్యా అంటారు. చాలా బ్లైండ్ గా అంటుంటారు. వాళ్ళకి తెలుసు విషయం, కులం ఎక్కడ ఉన్నదనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ
చాలా సింపుల్ గా వాళ్ళు మాట్లాడే మాట ఏంది, ఈ రోజులలో కులం ఎక్కడిదయ్యా అనేటటువంటి మాట అంటుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, కులం లేనిది ఎక్కడయ్యా అని. సేమ్ క్వశ్చన్ రివర్స్. వాళ్ళని ఏమడుగుతున్నా, రాజకీయాల్లో కులం లేదా, మీడియాలో కులం లేదా, సినిమా ఇండస్ట్రీలో కులం లేదా, యూనివర్సిటీలలో అకాడమిక్స్ లో కులం లేదా? వేరెవర్ యు గో ది నెట్వర్క్ విల్ ఫాలోస్. దట్ ఈస్ కాల్డ్ క్యాస్ట్. విల్ ఫాలోస్ అన్నాడు ఎయిర్టెల్ వాడు. వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ విల్ ఫాలోస్ అన్నాడు. నేను కథ రాసిన వేరెవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్. నేను ఆ కథ రాస్తే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తే నాకు అమెరికా నుండి ఒక ఫోన్ వచ్చి మీ కథ తప్పు అన్నది ఒక ఆమె. ఎందుకు తప్పు మేడం చెప్పండి అని అడిగిన. అంటే ఆమె అన్నది, వేరెవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్ ఇన్ ఇండియా కాదు, ఇండియన్స్ అనాలి మీరు, మా అమెరికాలో కూడా కులం ఉన్నదయ్యా అని చెప్పింది ఆమె. అమెరికాలో కూడా చాలా, పస్నూర్ రవీందర్ అమెరికాకి ఇన్వైట్ చేయబడితే, వాట్ ఈస్ పస్నూర్ రవీందర్ తోక? దేర్ ఇస్ నో సఫిక్స్. ఏదో ఒక తోక లేకుండా పస్నూర్ రవీందర్ ఎవరో వాళ్ళకి తెలిసిపోద్ది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదన్నా ఊరికి పోదామనుకుంటే మనకంటే ముందే మన కులం పోయి అక్కడ ఉంటుంది. ఇది వాస్తవం. అందుకే నేను నా కవిత్వంలో రాసిన, వెలివాడ నన్ను వీడని నెట్వర్క్. వెలివాడ నన్ను ఎప్పుడు వీడిపోదు. మనకు సెల్ నెట్వర్క్ అప్పుడప్పుడు బంద్ అవుతుంది. వెలివాడ నన్ను వీడని నెట్వర్క్, కులం నా వెంట నడిచే వైఫై. నాకు తెలిసి చదువే విద్య. అప్పుడు చదువే గగనం. ఈరోజు చదువు విద్య కాదు. మనం ఏం చేస్తున్నామంటే విద్యను చదువును ఒకటి చేసి పారేస్తున్నాం. విద్య వేరు, చదువు వేరు. అంటే మీరు చదువుకుంటున్నది చదువు మాత్రమే, విద్య కాదు. మీరు విద్యార్థులు కాదు, చదువార్థులు. విద్య అంటే ఏంటి? విద్య అంటే లిటరసీ, నాలెడ్జ్ అండ్ స్కిల్స్, మోరల్ వాల్యూస్. ఇది యుఎన్ఓ డెఫినేషన్. అందుకే ఊళ్ళల్లో మనం పూర్వక చూపిస్తాం. ఇంకోటి చదవండి, నేను ఎంఏ చదవద్దు, పిహెచ్డి చెయ్యొద్దు, ఎంఫిల్ చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. చెయ్యాలి. కానీ రేపు ఈ చదువు తర్వాత మనం ఈ డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఏం చేసి బతకాలి అనేది కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ ఉద్యోగం రాదు, ఓకే, వచ్చిన వాళ్ళది వస్తుంది. 100 మందిలో 5గురికి వస్తుంది, 95 మంది, 100 మంది ఆలోచించాలి కదా. ఎవరికైనా ఇప్పుడు సపోజ్ మనం బస్సు ఎక్కాలని పోతాం, బస్సు మిస్ అవుతుంది, కానీ ఊరికి వెళ్ళాలి. బస్సు మిస్ అయితే ఏం చేయాలి, ప్లాన్ ఉండాలి కదా మైండ్లో. గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి? అందుకే ఇది ఒక ప్రయత్నాన్ని మీరు ఆలోచించాలి. ఇందుకే అంబేద్కర్ గారిని, లేకుంటే బాబు జగజీవన్ గారిని, లేకుంటే పూలే గారిని ఎందుకు స్మరించుకోవాలంటే, వాళ్ళ టైంలో, వాళ్ళ సమయాల్లో ఆ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించింది. మతమే ఉంది. ఇది ఇప్పటివరకు ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేంటంటే అక్కడ 95% మంది ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. ఇండోనేషియా మొత్తం ముస్లిం దేశం, ఇది మాత్రమే హిందూ దేశం. కానీ అక్కడ కేవలం బ్రాహ్మణులు మాత్రమే పూజారులు ఉండరు, అన్ని కులాల వాళ్ళు పూజారులు ఉంటారు. అక్కడ కుల వివక్ష అనేది దొంతరల వ్యవస్థలో లేదు. అక్కడ అన్టచబిలిటీ లేదు. అక్కడ రాముణ్ణి, అక్కడ కృష్ణుని, అక్కడ శివుణ్ణి, అక్కడ వినాయకుని వాళ్ళు పూజిస్తున్న బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి. మరి అది బాలిలో ఉన్నది హిందూ మతమే అయినప్పుడు, బాలిలో ఉన్నది హిందూ వ్యవస్థ అయినప్పుడు, మరి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పూజారి వ్యవస్థని ఎందుకు డెమోక్రటైజ్ చేయట్లేదు? అందరం హిందువులేమని అనుకున్నప్పుడు, అందరం హిందూ మతంలోనే, సమాజంలోనే ఉన్నాం, అందరూ సోదరులమే అని అనుకున్నప్పుడు ఎందుకు చేయట్లేదు? అంటే ఇంకా పూజారి వ్యవస్థ అనేది ఈ రోజు ఒక ప్రధానమైన కాంట్రడిక్షన్ మనకి. నేను ఇక్కడ మీ ముందు మాట చెప్తాను, పూజారి వ్యవస్థను మార్చకుండా, పూజారి వ్యవస్థలో అందరికీ అవకాశం కల్పించకుండా ఈ దేశంలో కులాన్ని తీసేయలేము. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే 2000 సంవత్సరాల క్రితం యజ్ఞ యాగాదులకు వ్యతిరేకంగా, విధ్వంసానికి వ్యతిరేకంగా బౌద్ధం వచ్చి మొత్తం బ్రాహ్మణ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ బ్రాహ్మణులు ఇంకో రూపంలో వచ్చి అశోకుడి మనవన్ని బృహద్రథుణ్ణి
చంపి పుష్యమిత్ర శుంగుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత మొత్తం చరిత్ర అంతా రీరైట్ చేసి అప్పుడు పురాణాలని, అప్పుడు భారతాన్ని, అప్పుడు రామాయణాన్ని, అప్పుడు భగవద్గీతని, అప్పుడు భాగవతాన్ని మొత్తం రీక్రియేట్ చేశారు. మీరు భారతం గురించి ఎవరైనా ఒకసారి చదివిన వాళ్ళు ఉంటే మొత్తం 18 పర్వాల్లో 90% 10% మాత్రమే కథ ఉంటుంది. 90% ఉపకథలే. ఏంటి ఉపకథలు? బ్రాహ్మణుడు గొప్పవాడు, బ్రాహ్మణుడు మనం పూజించాలి, బ్రాహ్మణుడు లేకుండా సమాజం లేదు, బ్రాహ్మణుడు అంటే వాడు చచ్చిపోతాడు, బకాసురుడు వాడు బ్రాహ్మణుడు చంపినట్టు భీముడు పోయి చంపాలి. మొత్తం మీకు కథలన్నీ అష్టవక్రుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక 100 కథలు ఉంటాయి. ఇదంతా ఎందుకు తీసుకొచ్చారు? భారతంలో ఎందుకు రాశారు అని అంటే బ్రాహ్మణుడు అనే ఒక వ్యవస్థని, పూజారి వ్యవస్థని పటిష్టం చేయడానికి రాశారు. దాన్ని కంటిన్యూయేషన్ ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఎవరైనా చాలా మంది బీసీలమా, ఎస్సీలమా, ఎస్టీలమా పక్కన పెట్టారు. ఎవరైనా ఈ దేశంలో సమానత్వం కావాలి, సామాజిక న్యాయం కావాలి, ఇంకోటి కావాలి అని అంటే ఖచ్చితంగా పూజారి వ్యవస్థ ధ్వంసం కావాలి. ఆ వ్యవస్థలో అందరికి భాగస్వామ్యం ఉండాలి. అది మనం ఎవరు అడగం. రెడ్లు లేకుంటే కమ్మలు లేకుంటే వెల్మలు అందరు అడగవచ్చు, తప్పేమన్నా. ఎందుకు అడగం? అందరిలో నేను మాంసం తిన్నోడికి ఇయ్యకు, మందు తాగినోడికి ఇయ్యకు. ఎవరైతే వేదాలు చదువుతారో, ఎవరైతే అదే వ్యవస్థను అనుసరించి వాళ్ళకే ఇవ్వండి. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని మార్చడానికి ఇచ్చిన ఒక ప్రాతిపదిక. బోనాల పండుగ నుంచి మొదలైతే సంక్రాంతి వరకు కంటిన్యూస్ గా ఏదో ఒక పండుగ ప్రతి వారం 10 రోజులకు వస్తూనే ఉంటుంది. కానీ ఈ దేశంలో 90% ప్రజలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడ్డ 90% ప్రజలకు ఈ నెలే పండగ దినాలు. ఏప్రిల్ 1 నుంచి మనిషికి ఓపిక కూడా ఉండాలి. పేషెన్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ కీనోట్ స్పీకర్స్ వీళ్ళంతా లెక్చర్ విన్న తర్వాత గంటల సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇట్ వాస్ రియల్లీ లెర్నింగ్ ఫర్ మీ. బికాస్ ఇంత కష్టపడి మన కుమారస్వామి గారు మన కీనోట్ స్పీకర్స్ని అరేంజ్ చేశారు. అండ్ ఇది కూడా మన కోసమని ప్రేమతో అందరూ నుంచి వచ్చారు. సో దేర్ఫోర్ we have to respect our own guests. చేయడం జరిగింది. దీనిలో దాదాపు 32,000 స్టూడెంట్స్ ఆన్ బోర్డ్ అయ్యారు. చాలా కోర్సెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కూడా అటెండ్ అవుతున్నారు. ఇంకా ఎవరైనా ఆన్ బోర్డ్ కాకుండా ఎన్రోల్మెంట్ చేసుకోకుండా అటెండ్ కాని వాళ్ళు ఎవరు ఉంటే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో కేవలం మన స్పెషలైజ్ చేసే సబ్జెక్ట్స్ చదివితే సరిపోదు. సో దాంతోపాటు ఇండస్ట్రీకి, సొసైటీకి కావలసిన అడిషనల్ స్కిల్స్ అనేది తప్పకుండా అవసరము. ఆ ప్రయత్నాలు ఇప్పుడు మనం పిలిచిన పెద్దలందరేమో వాళ్ళు తలబడిన మహామేధావులు, వాళ్ళు అన్నీ చెప్పేస్తున్నారు. దెన్ వాట్ ఐ హ్యావ్ టు టెల్ మై స్టూడెంట్స్ అని ఆయన సఫర్ అవుతున్నాడు. వేస్తే అర్థం చేసుకోండి, ఇంకొక అర్ధ గంట మ్యాక్సిమం. ఇంకా ఇందాక పెద్దలు మాట్లాడుకున్నారు కదా, ఊరికే ఏదో మెమోటాలు ఇవ్వకుండా పుస్తకాలు తెచ్చినాం. వాళ్ళు చెప్తున్న పుస్తకాలన్నీ మీకోసం తీసుకొచ్చినాను. ఎవరైతే పోటీలో గెలిచినారో వాళ్ళకి ఇస్తాం అని ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లో ఉన్న విద్యార్థి మిత్రులంతా కూడా 100ల సంఖ్యలో పోటీలో పాల్గొని మీ యొక్క జ్ఞానాన్ని మీరు పరీక్షించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. దయచేసి సహకరించండి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిస్తాం.